స్కూల్కి పంపే ముందు ఆడపిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనమందరం పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తాం. వాళ్ళకు మంచి చదువు, మంచి వాతావరణం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ రోజుల్లో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆడపిల్లలకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా నేర్పించాలి. ఈ వీడియోలో మీరు మీ పిల్లలకు ఎలా సేఫ్టీ నేర్పించాలో మనం చర్చిద్దాం. చిన్న చిన్న కథలతో, ఉదాహరణలతో అర్థమయ్యేలా చెప్పుకుందాం. పిల్లలకు మీతో అన్ని విషయాలు చెప్పే ధైర్యం ఇవ్వండి. ఉదాహరణకి, ఒకసారి సుకన్య అనే అమ్మాయి స్కూల్ నుండి వచ్చి చాలా సైలెంట్గా ఉంది. ఆమె తల్లిదండ్రులు గమనించి ఆమెతో ప్రేమగా మాట్లాడారు. ఏమైందమ్మా, ఎవరైనా ఏదైనా అన్నారా అని అడిగారు. తల్లిదండ్రులు రోజు మాట్లాడే అలవాటుతో సుకన్య ధైర్యంగా ఓ సార్ నన్ను తాకారంటూ చెప్పింది. ఆ విషయం చెప్పినందుకు ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. తల్లిదండ్రులు సమస్యను స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి సరిచేశారు. పిల్లలు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మీకు వారి సమస్యలు పంచుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. స్కూల్లో ఏం జరిగినా మీకు చెప్పాలని వాళ్లకు ఎప్పటికప్పుడు చెప్పండి. వాళ్ళతో మాట్లాడే తీరు, ప్రేమ, నమ్మకం చాలా ముఖ్యం. ఒప్పేది తప్పేది నేర్పించాలి. ఉదాహరణకి, లలిత అనే చిన్నారి తన తల్లి చెప్తున్నట్లు అది మంచి పనా చెడు పనా అని తరచుగా ప్రశ్నించేది. ఒకరోజు ఒక స్నేహితుడు తనకు కొన్ని వింత కథలు చెప్పినప్పుడు లలిత వెంటనే అర్థం చేసుకుంది అవి మంచివి కావని, వాళ్ళకి దూరంగా ఉండాలని. పిల్లలకు చిన్నప్పటి నుండే మంచిది చెడుతనమేదో అర్థం చేసుకునేలా చెప్పండి. వాళ్ళు స్కూల్లో ఉన్నా బయట ఉన్నా ఎవరైనా ఏదైనా చెడుగా ఉన్నట్లు కనిపిస్తే దూరంగా ఉండాలని చెప్పండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించండి. ఉదాహరణకి, ఒకరోజు చిన్న పాప మేఘన స్కూల్లో ఒక సార్ తన పట్ల చాలా వింతగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకుంది. ఆమె తల్లి ముందు నుంచి చెప్పినట్లు మేఘన వెంటనే తన తల్లికి ఆ విషయం చెప్పింది. తల్లి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లో తేడా నేర్పించాలి. చిన్న వయసు నుంచే ఏ టచ్ మంచిదో, ఏది అసౌకర్యంగా ఉందో అర్థం చేసుకునేలా చేయాలి. ఎవరైనా వారితో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పమని వారికి ధైర్యం ఇవ్వండి. అప్రమత్తంగా ఉండడం నేర్పించాలి. ఉదాహరణకి, తల్లి తన కూతురికి ఉదయాన్నే బజారుకు వెళ్ళినప్పుడు ఏదైనా అవాంఛనీయమైనది జరిగినా ఎలా స్పందించాలో చెప్పేది. ఒకసారి ఒక పెద్దాయన ఆమెను చుట్టి మాట్లాడాలని ప్రయత్నించగా ఆమె వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఇంటికి వచ్చింది. తర్వాత తన తల్లికి చెప్పింది. పిల్లలకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఎలా స్పందించాలో నేర్పించండి. అపరిచిత వ్యక్తులు ఏదైనా వింతగా మాట్లాడితే వెంటనే దూరంగా వెళ్ళాలని వారికి నేర్పియాలి. ఇంట్లో కూడా సురక్షిత వాతావరణం. కవిత అనే అమ్మాయి బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి తనకు వింత అనిపించినప్పుడు తల్లి ముందే చెప్పింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఆ బంధువుతో సంబంధాలు దూరంగా ఉంచారు. సేఫ్టీ అనేది కేవలం స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా అవసరం. బంధువులు లేదా పరిచయస్తులు కూడా కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తే మీ పిల్లలు మీకు చెప్పే ధైర్యం ఉండాలి. ప్రతిరోజు పిల్లలను తనివి చూడండి. ఉదాహరణకి, తల్లి ప్రతిరోజు తన కూతురితో కాసేపు కూర్చొని మాట్లాడేది. స్కూల్లో ఏమైనా కొత్తగా జరిగిందా అని ప్రశ్నించడం ద్వారా ఆమె కూతురు రోజు చెప్పేది. దీనివల్ల కూతురికి ఏదైనా జరిగితే ఎల్లప్పుడూ తన తల్లితో పంచుకునే స్వేచ్ఛ ఉండేది. మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు వారి అనుభవాలను అడిగి తెలుసుకోండి. ఏదైనా అనుమానంగా అనిపించినప్పుడు వెంటనే వారికి పరిష్కారం చూపించండి. పిల్లలకు నమ్మకాన్ని పెంచండి. రాజీ అనే చిన్నారి ఎప్పుడు తన తల్లిదండ్రులతో తన అనుభవాలను పంచుకునే ధైర్యం ఉండేది. ఈ నమ్మకం వల్ల ఒకసారి స్కూల్లో ఏదో సమస్య తలెత్తినప్పుడు వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఆ సమస్యను క్షణాల్లో పరిష్కరించారు. మీ పిల్లలతో సరదాగా మాట్లాడి వారికి నమ్మకాన్ని పెంచండి. వారు ఎప్పుడు మీతో సంబంధం ఉంచి నమ్మకంగా ఉండాలంటే వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. భయపెట్టకుండా ప్రేమతో నేర్పించండి. ఆడపిల్లలకు స్వీయ రక్షణ నేర్పించండి. ఉదాహరణకి, నందిని అనే అమ్మాయి తల్లి ఆమెను చిన్నప్పటి నుంచే కరాటే తరగతులకు పంపింది. ఒకరోజు స్కూల్ నుండి వస్తున్నప్పుడు
ఒక అనుమానాస్పద వ్యక్తి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. నందిని తన తల్లిదండ్రులు నేర్పించిన ఆత్మరక్షణ పాఠాలను ఉపయోగించి అతన్ని ఆపింది. ఆ సంఘటన ఆమెకు మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి కూడా రక్షణ కల్పించింది. స్వీయ రక్షణ అనే విద్య ఆడపిల్లల కోసం చాలా ముఖ్యం. ఇది వారికి కేవలం కష్ట సమయంలోనే కాదు, వారి కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాంటి ప్రమాదం వచ్చినా మన ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కొనడానికి స్వీయ రక్షణ నేర్పించండి. కరాటే, కుంఫు వంటి విద్యలను వాళ్లకు చిన్న వయసులోనే నేర్పించండి. ఈరోజు మనం పిల్లలకు సేఫ్టీ గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మీ ఆడపిల్లలు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలంటే వారు మీతో అన్ని విషయాలు పంచుకునే ధైర్యం ఉండేలా చేయండి. వీటితో పాటు వారికి స్వీయ రక్షణ నేర్పించి వారి భవిష్యత్తును కూడా సురక్షితంగా చేయండి. ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మా కిక్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.